అసంఖ్యాకమైన లక్ష్యాలతో అలుపెరుగక పరిశ్రమిస్తున్న పాలకుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన వ్యక్తిగత, ప్రజా జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను ఈ వీడియోలో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఒక కుగ్రామమైన నారావారిపల్లిలో పుట్టారు. ప్రాథమిక పాఠశాల కూడా ఉండేది కాదు. దీంతో రాను పోను 16 కిలోమీటర్లు నడిచి చంద్రగిరిలో చదువుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని అరిటాకులో చుట్టుకొని ఆ పొట్లాన్ని భద్రంగా పుస్తకాల మధ్యలో పెట్టుకొని పొద్దున్నే బడికి బయలుదేరేవారు. వర్షాకాలంలో తరచూ వాగులు పొంగేవి. దీంతో అడ్డదారిన పడి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకునేవారు. తండ్రి ఖర్జూర నాయుడు మట్టి మనసెరిగిన రైతు. సెలవుల్లో తండ్రి వెంట పొలానికి వెళ్ళేవారు చంద్రబాబు గారు. నాగలితో దుక్కు దున్నడము, గడ్డి మోపులు కట్టడము కూడా ఆయనకు సరదా. పంట చేతికొచ్చే సమయంలో కాపలాగా అక్కడే పడుకునేవారు. అప్పుడప్పుడు పశువుల్ని మేతకు తోలుకెళ్లేవారు. అడవిలో చెట్లెక్కి రకరకాల పండ్లు కోసేవారు. తేనె పొట్టును కొట్టి ఆ తీపిని ఆస్వాదించేవారు. 7వ తరగతి 10వ తరగతి పరీక్షలప్పుడు పాస్ అయితే కొండకు వస్తానని మొక్కుకునేవారట. ఆ మొక్కును తీర్చుకోవడానికి స్నేహితులతో కలిసి కాలినడకన 7 కొండలు ఎక్కేవారు. ఖర్జూర నాయుడు గ్రామ పెద్దల్లో ఒకరు. నాన్న ప్రభావంతో చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వ లక్షణాలు అబ్బాయి. స్కూల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేవారు. ఆ చొరవకు ముచ్చటపడే టీచర్లు క్లాస్ లీడర్ని కూడా చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యారు. క్యాంపస్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. చిన్నప్పుడు లెక్చరర్, ఐఏఎస్, వ్యాపారవేత్త మూడింట్లో ఏదో ఒకటి కావాలని కలలు కనేవారు. రాజకీయాల్లోకి వెళితే సమాజానికి మంచి చేయొచ్చని యూనివర్సిటీలో చేరాకే అర్థమయ్యింది. క్యాంపస్ విద్యార్థిగానే ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. ఎన్ని వ్యాపకాలున్నా చదువునెప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. ఎంఏలో క్లాస్ సెకండ్ వచ్చారు. నారావారిపల్లిలో పీజీ చేసిన రెండో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు బాగా చూసేవారు. స్నేహితులతో కబుర్లు చెప్పడం అంటే ఇష్టం. సైలెన్సర్ తీసేసి బండి నడపడం అంటే చాలా సరదా. వాలీబాల్, ఫుట్బాల్ ఆడేవారు. ఆర్థిక శాస్త్రంలో పీజీ చేశాక అదే యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా ఉంటూనే రాజకీయాల వైపు అడుగులు వేశారు. అక్కడే లెక్చరర్గా అవకాశం వచ్చినా లక్ష్యం విషయంలో స్పష్టత ఉండడంతో ఆ ఆఫర్ను వదులుకున్నారు. తొలిసారిగా 1978 శాసనసభ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ తరపున చంద్రగిరి సీటు దక్కింది. కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. తండ్రిని డబ్బు అడిగితే మనకెందుకురా రాజకీయాలు అని నిరుత్సాహపరిచారు. అయినా చంద్రబాబు నాయుడు గారు వినలేదు. అలిగి కూర్చున్నారు. మొత్తానికి ఖర్జూర నాయుడు గారు మనసు కరిగింది. అతి కష్టం మీద కొడుక్కి ₹1,00,000 ఇచ్చి పంపారు. ఎన్నికల ప్రచారంలో విద్యార్థులకు పెద్దపీట వేశారు. నియోజకవర్గంలోని ఓటర్లకు వ్యక్తిగతంగా ఉత్తరాలు రాశారు. ఆ వ్యూహం ఫలించింది. 28 ఏళ్ల వయసులో యువ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో కాలు మోపారు. అసెంబ్లీ ఆవరణలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. సమవయస్కులు కావడంతో ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరి అభిరుచులు, ఆలోచన విధానాలు దగ్గరగా ఉండేవి. 1980, 1983 మధ్యకాలంలో పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్ధక, చిన్ననాటి నీటిపారుదల తదితర శాఖలకు మంత్రిగా ఉన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యాక తన అభిమాన హీరో నందమూరి తారక రామారావు గారిని ఒకసారి కలవాలనుకున్నారు. ఆయన తనయుడు జయకృష్ణ ద్వారా టైం తీసుకున్నారు. అనురాగ దేవత షూటింగ్లో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో గంట సేపు మాట్లాడారు ఎన్టీఆర్ గారు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఎన్టీఆర్ గారికి నచ్చింది. ఆయనతో బంధుత్వం కలుపుకోవాలనుకున్నారు. 1981లో తన కూతురు భువనేశ్వరితో పెళ్లి జరిపించారు. అంతలోనే అనేక పరిణామాలు సంభవించాయి. 1982లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చంద్రబాబు మాత్రం ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ గారి చుట్టూ ఉన్న పరిస్థితులను చూశాక ఆయనకు అండగా ఉండాలని భావించి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెదేపా ప్రధాన కార్యదర్శి హోదాలో ఎన్టీఆర్ గారికి కుడిభుజంగా మారారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ గారు శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో రాజ్ భవన్ సాక్షిగా రాజకీయ కుట్రకు తెరలేచింది. ఆ పరిణామాలు చంద్రబాబు నాయుడు గారిని కలవరపెట్టాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ గారు తిరిగి సీఎం అయ్యారు. తెలుగుదేశం పార్టీ టికెట్పై 1989లో తొలిసారిగా కుప్పం నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారికి కంచుకోటగా మారింది. 1995లో తెదేపాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 1న
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజల వద్దకు పాలనతో ప్రభుత్వాన్ని పౌరుల వద్దకు తీసుకెళ్లారు. శ్రమదానం, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత ఇలా అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సింగపూర్ వెళ్లి పారిశుధ్య వ్యవస్థపైన లోతైన అధ్యయనం చేసి వచ్చారు. దేశంలోనే తొలిసారిగా రాత్రిపూట రోడ్లను శుభ్రం చేయించడం మొదలుపెట్టారు. యువతను ఐటీ వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రతి రెవెన్యూ డివిజన్కు ఓ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేశారు. జిల్లా కేంద్రానికో మెడికల్ కాలేజు ఏర్పాటుకు అనుమతించారు. విద్యార్థులు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్స్ జరిపించాలని తీర్మానించారు. ఆ నిర్ణయం వల్ల అటు సంస్థలకు ప్రతిభావంతులైన ఉద్యోగులు దొరుకుతున్నారు. ఇటు విద్యార్థులు పట్టా చేతికి రాకముందే లక్షణమైన కొలువులు సంపాదించుకుంటున్నారు. ఆయన బాల్యంలో సరైన క్రీడా వసతులు ఉండేవి కాదు. ఆ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలను నిర్మించారు. వాటిని అంతర్జాతీయ క్రీడలకు వేదికలుగాను మార్చారు. గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాలు పేద మహిళల జీవితాల్లో సానుకూలమైన మార్పులు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్ మహిళల ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్ పార్లమెంట్లోనూ ప్రస్తావనకు వచ్చింది. దట్టమైన పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతూ అమ్మమ్మలు కట్టెల పొయ్యిల మీద వంట చేసిన రోజుల్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోలేదు. రాష్ట్రంలోని మహిళలు తన తల్లిలా కష్టపడకూడదనే ఉద్దేశంతో దీపం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించారు. 1996లో భారీ తుఫాను కోనసీమను అతలాకుతలం చేసినప్పుడు, హుద్హుద్, తిత్లీ లాంటి బీభత్సాలు భయోత్పాతాల్ని సృష్టించినప్పుడు, భారీ వరదలు విజయవాడని ముంచెత్తినప్పుడు క్షేత్రస్థాయిలో నిలబడి స్వయంగా పరిస్థితుల్ని చక్కదిద్దారు. 1998లో అమెరికాలోని ఇలినాయి గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబర్ 24వ తేదీని నాయుడు డేగా ప్రకటించారు. శాసనసభ సమావేశాలను ప్రజలు తిలకించాలనే ఉద్దేశంతో 25 ఏళ్ల క్రితమే ప్రత్యక్ష ప్రసారాలకు శ్రీకారం చుట్టారు. అలా లైవ్లో అందించిన మొదటి రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో డయల్ యువర్ సీఎం ప్రోగ్రాంను ప్రారంభించారు. దూరదర్శన్లో దాదాపు ఏడాది పాటు ప్రతి సోమవారం ప్రసారమైన ఆ కార్యక్రమంలో ఫోన్ల ద్వారా ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు. సమస్యలకు పరిష్కారాలు సూచించేవారు. సీఎం అయిన తొలినాళ్లలో రోడ్ల విస్తరణకు స్థలం సేకరించారు. స్థలం ఇచ్చిన వారికి పరిహారం అందించి చేతులు దులుపుకోలేదు. ఉన్న స్థలంలోనే అదనపు అంతస్తులు నిర్మించుకోవడానికి ప్రత్యేక అనుమతి ఇచ్చారు. గృహాన్ని వ్యాపార సముదాయంగా తీర్చిదిద్దుకొని స్థిరమైన ఆదాయం పొందేందుకు మార్గం చూపారు. ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలకు 46 రకాల సేవల్ని ఒకే చోట అందించే ఉద్దేశంతో 2000లో ఈ సేవను ప్రారంభించారు. 2002లో చంద్రబాబు నాయుడు గారు హైటెక్స్ను ప్రారంభించారు. 5000 సీట్ల సామర్థ్యమున్న మాదాపూర్లోని హైటెక్స్ భారత్లోనే అతి పెద్దది, దక్షిణాసియాలో మొదటిది కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా విజన్ 2020తో హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దారు. ఐఎస్బి, IIIT వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. సువిశాలమైన శంషాబాద్ విమానాశ్రయం బాబు దార్శనికతకు తార్కాణం. పౌర విమానయాన రంగం ఉజ్వల భవిష్యత్తును ఆయన ముందుగానే ఊహించారు. ఈ చొరవ హైదరాబాద్లో ఐటీ భూమికి ఉపయోగపడింది. 1996 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ పూర్తి మెజార్టీ సాధించని నేపథ్యంలో ఆయన యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకి చొరవ చూపారు. ఆ వేదిక కన్వీనర్గా దేవగౌడ, ఐకే గుజ్రాల్లు ప్రధాని పీఠాన్ని అలంకరించడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ కన్వీనర్గా వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటులో, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎన్నికల్లో ఆయనదే కీలక భూమిక. 28 ఏళ్ల క్రితం బిల్గేట్స్ ఢిల్లీకి వచ్చినప్పుడు మహా కష్టంగా ఓ 10 నిమిషాల అపాయింట్మెంట్ సంపాదించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కొద్దిసేపట్లోనే ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్లో పెట్టమని అడిగారు. ఆ చిత్తశుద్ధి గేట్స్ని ఆకట్టుకుంది. బాబుగారి చొరవతోనే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చింది. అమెరికా వెలుపల ఇదే తొలి మైక్రోసాఫ్ట్ కార్యాలయం. ఇప్పుడు అమరావతిలో సేవలు అందించేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి. అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ తమ మాసపత్రిక ప్రాఫిట్లో చంద్రబాబు నాయుడు గారికి హిడెన్ 7 వర్కింగ్ వండర్స్ జాబితాలో చోటిచ్చింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నేతృత్వంలో గండిపేటలో విద్యాసంస్థలు స్థాపించి పేదలకు చదువులు చెప్పిస్తున్నారు. అప్పట్లో తరచూ అక్కడికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడేవారు.
నాతో ఉండరు కానీ గండిపేటకు వెళ్ళి ఆ పిల్లలతో గడుపుతారు అంటూ చిన్నబుచ్చుకునేవారట లోకేష్ గారు. 2003లో తిరుమల బ్రహ్మోత్సవాల వేళ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తూ ఉండగా అలిపిరి వద్ద పీపుల్స్ వార్ నాయకులు ఏర్పాటు చేసిన మందు పాత్రల పేలుళ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 2004 ఎన్నికలకు ముందు అసెంబ్లీని రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే బాటలో నాటి ప్రధాని వాజ్పేయి లోక్సభను రద్దు చేశారు. కర్ణాటక, ఒడిశా ముఖ్యమంత్రులు సైతం ప్రజల తీర్పు కోరడానికి సిద్ధపడ్డారు. ఆ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ మినహా అందరూ ఓడిపోయారు. మనం తీసుకునే కొన్ని తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు ఇతరులను ప్రభావితం చేస్తాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అలా చేయకపోయి ఉంటే చరిత్ర మరోలా ఉండేది. 2012లో 63 ఏళ్ల వయసులో 208 రోజుల పాటు దాదాపు 2500 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. 2013 నాటి చారుధామ్ వరదల్లో ఎంతోమంది తెలుగువాళ్ళు చిక్కుకుపోయారు. ఆ సమయానికి అమెరికాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు విషయం తెలియగానే హుటాహుటిన ఢిల్లీకి తిరిగొచ్చారు. దాదాపు 200 మందిని సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తీసుకువచ్చారు. అలా ప్రతిపక్ష నాయకుడు బాధ్యతకు కొంత నిర్వచనం ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు నాయుడు గారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి అంకురార్పణ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశారు. కరువు నేల రాయలసీమకు సాగునీరు అందించారు. పోలవరం నిర్మాణం తలపెట్టారు. 16,000 కోట్ల రూపాయలతో ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని అత్యంత సమర్థంగా ఒడ్డుకు చేర్చారు. ప్రభుత్వం ఖజానాపైన భారం పడకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి 33,000 ఎకరాలు సేకరించారు. దేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆ కృషి ఫలితంగానే కియా, హీరో మోటార్స్, ఇసుజు, అశోక్ లేలాండ్, హెచ్సిఎల్, ఏషియన్ పెయింట్స్, రామ్కో, ఫ్లోరా, సిరామిక్స్, అపోలో టైర్స్ తదితర దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్షంలో కూర్చున్నారు. 2021లో వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా తన కుటుంబాన్ని కించపరచడం ఆయన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ అవమాన భారంతో శాసనసభను వీడుతూ సీఎంగానే మళ్లీ అసెంబ్లీకి వస్తానని ప్రతిజ్ఞ చేశారు. 2019 ఓటమి అనంతరం 5 ఏళ్లు జగన్ పాలనలో ఎన్నడూ లేనన్నే అవమానాలు భరించారు. నైపుణ్యాభివృద్ధి కేసులో 2023 సెప్టెంబర్ 8న అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంచారు. విడుదల తర్వాత విజయవాడకు బయలుదేరినప్పుడు ఆయనకు దారి పొడవునా జనం నీరాజనం పలికారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా, యూకే సహా అనేక దేశాల్లో తెలుగువారు ర్యాలీలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా మోదీ షా నేతృత్వంలోని భాజపా, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేనలతో పొత్తు పెట్టుకున్నారు. కూటమితో కలిసి 164 స్థానాలు సొంతం చేసుకొని 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిని ఏఐ హబ్గా మార్చడమే తన తదుపరి లక్ష్యమని చెబుతారు బాబు. ఆ క్రమంలో ప్రపంచ శ్రేణి సంస్థలని రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. ఓ మెసేజ్తో 200 రకాల పౌర సేవల్ని పొందొచ్చు. మహాత్మా గాంధీ, ఎన్టీఆర్, బిల్ క్లింటన్లు చంద్రబాబు నాయుడు గారికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు. విందులు ఏర్పాటు చేయడం, అతిథులకు స్వయంగా వడ్డించడం అంటే చాలా ఇష్టం. ఆయనకు గొలుసులు, వాచీలు, ఉంగరాలు పెట్టుకునే అలవాటు లేదు. ఎవరైనా బద్ధకంగా ఉంటే అస్సలు నచ్చదు, కోపం వచ్చేస్తుంది. 30 ఏళ్ల క్రితమే మాంసాహారం మానేశారు. ఉదయం ఇడ్లీ లేదా పెసరట్టు తింటారు. మధ్యాహ్నం 3 చపాతీలు, కూరగాయలతో లంచ్ చేస్తారు. డిన్నర్లో కార్న్ఫ్లేక్స్, పండ్లు తీసుకుంటారు. 11 గంటలకు నిద్రపోతారు. తెల్లవారుజామున లేచి వ్యాయామం, ధ్యానం, యోగా చేస్తారు. హెరిటేజ్ ఫుడ్స్ను స్థాపించక ముందు రకరకాల వ్యాపారాలు చేశారు. ఏదీ ఎక్కువ కాలం నిలబడలేదు. 6వ ప్రయత్నమైన హెరిటేజ్ విజయవంతమయ్యింది. స్టీఫెన్ కవి 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, రోండా బైన్ సీక్రెట్స్, బిల్ గేట్స్ సోర్స్ కోడ్ చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన పుస్తకాలు. చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి క్రికెట్ అంటే ఇష్టం. విరాట్ కోహ్లీని అభిమానిస్తారు. ఆ విధంగా ముందుకు పోదాం,
అదే మాదిరి కోసరం, కడాన మొదలైనవి ఆయనకి ఊత పదాలు. బహిరంగ సభల్లో ప్రజల చేతికి మైకు ఇచ్చి మాట్లాడించే సాంప్రదాయానికి చంద్రబాబు గారే ఆద్యులు. ఎన్నికల్లో గెలిచినప్పుడు పొంగిపోలేదు, ఓడినప్పుడు కుంగిపోను లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం ఏం చేయగలనని ఆలోచించారు. పెళ్లి చూపుల్లో చంద్రబాబు నాయుడు గారు మాది పేద కుటుంబం, ఈ మంత్రి పదవి శాశ్వతం కాదు, మళ్ళీ పెళ్లి జీవితానికి వెళ్లాల్సి రావచ్చు, ఆలోచించి నిర్ణయం చెప్పండి అని చెప్పారట భువనేశ్వరి గారితో. ఆ మాటల్లోని బోలాతనం, కట్నం ప్రసక్తే వద్దన్న ఆదర్శభావం ఆమెకు చాలా నచ్చాయి. వెంటనే పెళ్లికి అంగీకరించారు. చంద్రబాబు నాయుడు గారి పెళ్లి మద్రాసులో జరిగింది. దర్శకుడు దాసరి నారాయణరావు గారు స్వయంగా పెళ్లి కొడుకుని చేసి తన ఇంటి నుంచి మండపానికి తీసుకువెళ్లారు. వివాహ సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఎకనామిక్స్లో PhD చేస్తున్నారు. ప్రజా జీవితంలోనూ చురుగ్గా ఉండేవారు. ఏ తెల్లవారుజామునో బయటికి వెళ్ళిపోయేవారు. అర్ధరాత్రి దాటాక కానీ తిరిగి వచ్చేవారు కాదు. దీంతో కుటుంబ నిర్వహణ, లోకేష్ పంపకం బాధ్యత భువనేశ్వరి గారే చూసుకునేవారు. మహిళలు ఇంటికే పరిమితం కావడం చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు. అందుకే భువనేశ్వరి గారికి హెరిటేజ్ బాధ్యతని అప్పచెప్పారు. అమెరికాలో విద్యాభ్యాసం చేసిన బ్రాహ్మణికి సంస్థలో కీలక స్థానం కల్పించారు. ఎన్ని పనులున్నా ఉదయం ఓ అరగంట మాత్రం పూర్తిగా కుటుంబానికే అంకితం. కాఫీ తాగుతూ కబుర్లు చెబుతూ ఉంటారు. వీలైతే ఏడాదికి ఒకసారి సకుటుంబంగా విహార యాత్రకు వెళ్తూ ఉంటారు. తండ్రిగా కూడా తన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించారు. బిడ్డ మనసు తెలుసు కాబట్టే బ్రాహ్మణిని కోడలుగా చేసుకున్నారు. దేవాంశుకు తాతగాను చంద్రబాబు నాయుడు గారికి 100కి 100 మార్కులు వేయాల్సిందే. మనవడికి మంచి మంచి కథలు, కొత్త కొత్త విషయాలు చెబుతూ ఉంటారు. ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయన ఆలోచనలన్నీ సువిశాల ప్రజల కుటుంబం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సదా తెలుగు ప్రజల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఉంటాయి.